త్రిషకు భారీ షాక్ ఇచ్చిన విజయ్ అనే వార్తలొస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు గూడా త్రిష, విజయ్ ఈ జీవితంలో ఒక మంచి స్థానాన్నయితే పొందింది. వాళ్ళిద్దరూ ప్రకటించుకోకపోయినా వాళ్ళిద్దరూ ఆల్రెడీ పార్ట్నర్స్ లాగే ఉన్నారు. అనేక ఫంక్షన్‌లకి ఇద్దరు కలిసే వచ్చారు. వాళ్ళ భార్య సంగీత గూడా విజయ్ ఒక యాక్ట్రెస్‌తో తిరుగుతున్నాడు, హీరోయిన్‌తో తిరుగుతున్నాడని ఆమె చెంగల్పట్టు కోర్ట్‌లో వేసిన డైవర్స్ పిటిషన్‌లో గూడా పేర్కొనింది. సో, క్లియర్‌గా విజయ్, త్రిష ఒక పెయిర్‌గా అయితే ఉన్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు గాని, లేతే కలిసి జీవిస్తున్నట్టు గాని ఫార్మల్ అనౌన్స్‌మెంట్ అయితే లేదు. అయితే విజయ్ గెలిచిన రోజు, అదే రోజు ఆమె బర్త్‌డే గూడా 4వ తేదీ. సో, ఆమె తిరుమలకెళ్ళి పూజ చేసి వచ్చింది. అప్పుడు అందరూ ఆమెకెక్కువ అభినందనలు తెలియజేశారు యాక్చువల్‌గా. సో, అందరూ గూడా ఏమనుకున్నారంటే, ఒక ఎంజీఆర్‌కి జయలలిత ఎలాగో విజయ్‌కి త్రిష అలాగా జయలలితకి ఈమెకి గూడా కొన్ని పోలికలున్నాయి. ఇద్దరూ బ్రాహ్మిన్సే. ఇద్దరు గూడా ఆహ్, క్రిస్టియన్ స్కూళ్ళలో చదువుకున్నారు. ఇద్దరు గూడా అఫీషియల్‌గా భార్యలు కారు. సో, ఆహ్, ఈ నేపథ్యం అంతా ఉంది. త్రిష గూడా కొన్నేళ్లకు ముందు ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మీ గోల్ ఏంటి లైఫ్‌లో అని అడిగినప్పుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పడం. అది గూడా పాపులర్ అయింది. అసలు ఈ పార్టీని పెట్టడం వెనక విజయ్‌ని గట్టిగా ప్రోత్సహించిన త్రిష అనే చెప్తారు. ఎందుకంటే విజయ్‌కి రాజకీయాల్లో రావడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ నాన్న 2020లో విజయ్ విజయ్ మక్కల్ ఆహ్, మయ్యం అనే ఒక పార్టీ పెట్టినప్పుడు గూడా విజయ్‌కి ఇష్టం లేకుండా 11 మంది మీద ఇంక్లూడింగ్ వాళ్ళ పేరెంట్స్ ఆహ్, మద్రాస్ సివిల్ కోర్ట్‌లో సివిల్ సూట్ ఏసాడు. సో, అప్పుడు అంటే నా పేరు ఉపయోగించుకొని పొలిటికల్ పార్టీ నాకు తెలియకుండా పెట్టారు. దీన్ని ఆపండి అని చెప్పారు. అది ఆగిపోయింది దాంతో. అలాగా అతనికి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు. కానీ త్రిషని బలంగా అతన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి రాజకీయ పార్టీ పెట్టించిందని చెప్తారు. సో, త్రిష అతని వెనక గట్టిగైతే ఉంది. కాకపోతే విజయ్ జాగ్రత్తగా ఎంజీఆర్ లాగా త్రిషని ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంలో విజయ్ లేడని చెప్తున్నారు. అందుకే 4, 5 రోజులుగా గవర్నర్ దగ్గర పెద్ద డ్రామా జరిగినా ఎక్కడా గూడా త్రిష కనబడలేదు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు తప్ప ఆ తర్వాత త్రిష లేదు. అయితే ఈరోజు ప్రమాణ స్వీకారంలో త్రిష కొంత హడావిడి చేస్తున్నట్టు కనబడింది. కానీ అంతవరకే ఆమె పరిమితం. ఆమె స్థానం ప్రైవేట్‌గా మాత్రమే, పబ్లిక్‌గా ఆమెను తీసుకురావాలనేది విజయ్‌కి ఇప్పుడు లేదని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏందంటే అతనికి మెజారిటీ లేకపోవడం. రెండవది ఆహ్, తన పార్టీ స్ట్రక్చర్ గాని, ఆర్గనైజేషన్ గాని స్ట్రాంగ్‌గా లేదు. మూడవది ప్రతిపక్షాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. తర్వాత అలియన్స్ ఉంది. అలియన్స్‌లో ఇతర పార్టీలు చాలా స్ట్రాంగ్ పార్టీలు అన్నీ గూడా సిపిఐ, సిపిఎం గాని, కాంగ్రెస్ గాని, వీసీకే గాని వీళ్ళందరూ ముస్లిం లీగ్ గాని వీళ్ళందరికీ రాజకీయ అనుభవం చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది. చాలా స్ట్రక్చరల్‌గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. సో, అలాంటి నేపథ్యంలో తాను త్రిషాని తీసుకొచ్చి అనవసరమైన తలనొప్పి పెట్టుకోవాలని అతను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక పవర్ సెంటర్‌గా త్రిష మారిపోయే అవకాశం ఉంది. ఆమె ఆమె యాక్టివ్‌గా పవర్ సెంటర్‌గా మారాలని లేకపోయినా చాలామంది ఆమె చుట్టూ చేరి మార్చేస్తారు. మనం గతంలో గూడా ఇలాంటివి చూసాం. లక్ష్మీపార్వతి విషయంలో గూడా ఆమె అంత కేపబుల్ కాకపోయినా ఆమె చుట్టూ చాలామంది చేరి రామారావుని ఇబ్బంది పెట్టడం. దానివల్ల చంద్రబాబు గూడా బయటికి రావడం ఇవన్నీ మనం చూసాము. అలాగా రేపొద్దున పార్టీలో అనేక ఇబ్బందులు వస్తాయి ఈమెను పెడితే. అందుకని ఆమెను కొద్ది రోజుల పాటు కనీసం కొన్నేండ్ల పాటు లేదా ఈ టర్మ్ అంతా గూడా ఆమెను ప్రైవేట్ వ్యక్తిగా అంటే తన ప్రైవేట్ స్పేస్‌లోనే ఆమెను ఉంచాలి. ఆమెను పబ్లిక్ ప్లేస్‌లోకి తీసుకురాకూడదు అనేది బలంగా విజయ్ అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది లేక వచ్చిన ఆపర్చునిటీ. ఎవరు ఊహించలేదు. విజయ్ గూడా ఊహించలేదు. వాళ్ళకి గత 60 ఏళ్ల నుంచి ఏఐడీఎంకే, డీఎంకే మాత్రమే ఆహ్, ఆల్టర్‌నేటివ్‌గా ఒక పార్టీ కాదనుకుంటే ఇంకొక పార్టీని గెలిపించడం అనేది తమిళనాడులో మనం చూస్తున్నాము. ఫస్ట్ టైము ఒక థర్డ్ ఆల్టర్‌నేటివ్ అనేది వాళ్ళకి కనబడింది. సో, విజయ్ ఒక డిఫరెంట్ ఆహ్, పరిపాలనను తీసుకొస్తాడు. వీళ్ళకి భిన్నంగా ఈ ద్రవిడియన్ పార్టీస్‌కి భిన్నంగా అని నమ్మారు. రెండోది విజయ్ గూడా
బీజేపీకి దూరంగా ఉండడం, ఇటు డీఎంకేని గట్టిగా టార్గెట్ చేసి మాట్లాడడం, తర్వాత ఆహ్, తను ఒంటరిగానే పోటీ చేయడం, తన ఇమ్మీడియేట్‌గా తన అధికారంలోకి రావాలని కోరుకోకుండా ఆహ్, ఉన్న పొలిటికల్ పార్టీలకి ఆల్టర్‌నేటివ్ నేనిస్తానని మాత్రమే ప్రకటించడం. ఇవన్నీ ఆహ్, కొంత తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేశాయని చెప్పొచ్చు. అలాగే విజయ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఫ్యాన్ అసోసియేషన్స్ వెరీ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ నాన్న చంద్రశేఖర్ ఫ్యాన్ అసోసియేషన్స్ వెనక ఉండి వాటిని ఆర్గనైజ్ జేయడం, వా వాళ్ళ ద్వారా ప్రజా సేవా కార్యక్రమాలు చేయించడం ఇవన్నీ వాళ్ళ నాన్న చూసుకుంటారు. సో, అందువల్ల అవి కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మనకి చెన్నై చుట్టుపక్కల 18 సీట్లుంటే 16 టీవీకే గెలుచుకుందంటే దానికి ప్రధాన కారణం ఫ్యాన్ అసోసియేషన్ అని చెప్తారు. సో, ఇవన్నీ ఉన్నప్పుడు త్రిషాని ఇప్పుడు ఇటు పార్టీలకు గాని, ఇటు ప్రభుత్వంలోకి గాని తీసుకొస్తే అది బాగా నెగెటివ్ అయిపోతుంది తనకి. ఇప్పుడే అంటే చాలా లేత పార్టీ పెట్టి 2 ఏళ్ళు గూడా కాలేదు. పార్టీ స్ట్రక్చర్ గాని, పార్టీలో కింది స్థాయి వరకు నిర్మాణాలు గాని లేవు. పార్టీ క్యాడర్ అనేదే పొలిటికల్ క్యాడర్ అనేది లేదు. కేవలం ఫ్యాన్ అసోసియేషన్స్ ఉన్నాయి. మనకిక్కడ 'పవన్ కళ్యాణ్' ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. 'పవన్ కళ్యాణ్‌కి' ఇప్పటికి కూడా పొలిటికల్ క్యాడర్ అనేది ఏర్పడలేదు. సో, అక్కడేమో అటువైపు ఈ డీఎంకేకి చాలా స్ట్రాంగ్ పొలిటికల్ స్ట్రక్చరు ఆహ్, ఇది ఉంటుంది. అట్లాగే అర్బన్‌లో చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ డీఎంకేకి ఉంటది. రూరల్‌లో రైతుల్లో ఏఐడీఎంకే చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంటది. వాళ్ళిద్దరికి కూడా స్ట్రాంగ్ ఐడియాలజీస్ ఉన్నాయి. అలాంటి ఒక నేపథ్యాన్ని బ్రేక్ చేసి ఎదుర్కొని నిలబడాలంటే ఎటువంటి తప్పులు చేయకూడదు. ముఖ్యంగా 'త్రిష' విషయంలో తప్పు చేస్తే దాన్ని మొత్తం హైలైట్ చేస్తుంది. తన పాజిటివ్స్ అన్నీ పక్కన పోయి దీని మీదే ఎక్కువ చేస్తారు అనేది విజయ్‌కి బాగా క్లారిటీ ఉందని చెప్తున్నారు. అందుకనే 'త్రిష'ని ఈ 5 ఏళ్ళు దూరంగా పెట్టాలని విజయ్ అనుకున్నట్టుగా చెప్తున్నారు. దీనికి 'త్రిష' గూడా ఓకే చేసిందని, తను విజయ్‌కి ఒక పర్సనల్ కేర్‌టేకర్ లాగా ఉండిపోతుంది. తన అవసరాలు చూసుకోవడం, తనని కనిపెట్టుకొని ఉండడం, అట్లాగే విడాకులు అయినాక తను పెళ్లి గూడా జేసుకుంటారు ఇద్దరు అని కూడా అంటున్నారు. విడాకులు జూన్ 16 తేదీ ఉంది డేటు. దాని తర్వాత కోర్ట్‌లో విడాకులొచ్చేసి సంగీతకి భరణం అదంతా గూడా సెటిల్ జేసుకున్నాక త్రిషాని పెళ్లి జేసుకునే అవకాశం గూడా ఉంది. సో, అలాగా త్రిష ఏదేమైనా అఫిషియల్‌గా గాని, అనఫిషియల్‌గా గాని విజయ్‌కి ఖచ్చితంగా ఒక పెద్ద అండగా నిలబడే అవకాశం ఉంది. కాకపోతే త్రిషకి గూడా యాంబిషన్స్ అయితే ఉన్నాయి. ఆమె ఇంట్లో భార్య స్థానంలో ఉండాలని అనుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఏదో రూపంలో అయితే వస్తుంది రాజకీయాల్లోకి. అయితే ఎప్పుడు ఏందనేది చూడాల్సి ఉంది. సో, ఆహ్, మళ్ళీ ఒక ఎంజీఆర్, జయలలిత పేరైతే రిపీట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాకపోతే ఇమ్మీడియేట్‌గా కాకపోవచ్చు.